Hello people, namaste, welcome back to my channel. This is day 2 of us staying in Pondi. సో ఫస్ట్ డే అయిపోయింది, మంచిగా వీడియోస్ అయితే అన్నీ పెడతాను. సో సెకండ్ డే వచ్చేసి ప్లాన్ ఏం లేదు, వీఆర్ జస్ట్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ర్యాండమ్లీ. కానీ ఇక్కడ ఆటో చార్జెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ మాకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉండే. సో దోశ, వడ, నాట్ వడ, ఇడ్లీ సో కొన్ని థింగ్స్ ఉండే, దెన్ బ్రెడ్ అవన్నీ ఉండే, మంచిగానే ఉండే, పర్లేదు. సో యా, జస్ట్ లుక్ ఎట్ మై డ్రెస్, చాలా చాలా క్యూట్గా ఉంది. అండ్ మా మమ్మీ వేసింది నాకు జుట్టు. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ గైస్, చాలా బాగుంది కదా. మా చెల్లి అవుట్ఫిట్ కూడా బాగాలని ఫీల్ అవుతుంది, చెప్పండి బాగుందని కామెంట్స్లో. ఇది నేను తెచ్చుకున్న డ్రెస్. కొట్లాడుతురు గైస్, ఇదే పొద్దున్న నుంచి మేము ఇదే చేస్తున్నాము, కొట్లాడడం. సో ఇది నా డ్రెస్సే, మా మమ్మీ తీసుకుంది గైస్. ఫస్ట్ అయితే పాండిచ్చేరి మ్యూజియంకి వచ్చినాం అనమాట. మా మమ్మీ ఏమో షీ ఈజ్ బిజీ ఇన్ టాకింగ్ టు మై అత్తమ్మాస్. మేమేమో మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాము. దాని తర్వాత ఈ స్కల్ప్చర్స్ ఉండే అనమాట, బయట చాలా మంచిగా ఉండే. దాని తర్వాత పెయింటింగ్స్ కూడా ఉంటాయి అక్కడ. దిస్ ద పాండిచ్చేరి మ్యూజియం. విజిటింగ్ టైం ఏమో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అనమాట. మా మమ్మీ అందరూ మంచిగా కోకోనట్ వాటర్ తాగుతుండే. నేనేమో తాగలేదు, బట్ ఐ కుడ్ ఈట్ దట్ టెండర్ కోకోనట్. ఐ లవ్ కోకోనట్. ఆ ఫ్రెంచ్ కాలనీ అదంతా కొంచెం మంచిగా పెయింటింగ్స్ మంచిగా ఉంటాయి, బిల్డింగ్స్ అవన్నీ. సో అక్కడే కొంచెం సేపు ఫొటోస్ దిగినాం అనమాట. మా మమ్మీని మా చెల్లి ఫోటో దింపుతుంది. సో కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని కొంచెం ముందు వరకు వెళ్ళామన్నమాట. నడుస్తూ ఉంటే ఒక దగ్గర ఒక చిన్న షాపింగ్ ఏరియా లాగా కనిపిస్తే అక్కడ మా మమ్మీ శంఖాలు అవన్నీ ఉంటే అడుగుతుండే. అండ్ చూడండి మంచిగా గాలి ఉక్కుంటుంది. దాని తర్వాత బోటింగ్కి వెళ్తామని ప్లాన్ ఉండే అనమాట. మా చెల్లి ఏమో మా డాడీకి ఫోన్ చేసి మాట్లాడుతుండే అనమాట, వీడియో కాల్. అందరూ వచ్చుంటే బాగుండేదని అనిపించింది. మా తమ్ముడు అండ్ మా డాడీ మిస్సింగ్. బోటింగ్కి వెళ్దామంటే ఫుల్ ప్రైస్ చెప్తుండే అనమాట. సో అక్కడ వచ్చి కూర్చున్నాం అనమాట, కొంచెం సేపు అయ్యాక వెళ్దామని. కొంచెం సేపు అయ్యాక రీజనబుల్ రేట్లో దొరికేసరికి మళ్ళీ వెళ్ళిపోయాము. సో బోటింగ్ దగ్గర మంచిగా పర్ పర్సన్ 500 రూపీస్ ఉంటుంది అనమాట. 4 లొకేషన్స్ చూపిస్తారు మనకి. సో మనం అక్కడ కూర్చొని మనం రిజిస్టర్ చేసుకొని మన టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ఐ వాజ్ వెయిటింగ్. మీరు మాత్రం పాండిచ్చేరి వెళ్తే పక్కా ట్రై చేయండి. ఇట్ ఈస్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నేనైతే ఓషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే పిచ్చిగా అరిచిన. సో మా టర్న్ అయితే వచ్చేసింది. మంచిగా వచ్చి లైఫ్ జాకెట్స్ అవన్నీ వేసుకొని రెడీగా ఉన్నాం అనమాట. పాండిచ్చేరిలో మందు కొంచెం చీప్ కాబట్టి చూడండి మొత్తం ఎక్లే కట్టున్నారు ఆడ. కామెడీ ఉన్న బొజ్జల రా మమ్మీ. మొత్తానికైతే బోట్లో ఎక్కేసినాం అనమాట. మాతో పాటు ఇంకో 2 ఫ్యామిలీస్ ఉండే. సో వాళ్ళు కూడా తెలుగు తమిళియన్స్ అనమాట. సో మంచిగానే మాట్లాడుతుండే వాళ్ళు కూడా. సో వీ ఎంజాయ్డ్ ద రైడ్. వెయిట్ ఫర్ మై ఎక్స్ప్రెషన్, జస్ట్ సీ హౌ ఐఎమ్ స్కేర్డ్. మస్తు భయమైంది నాకైతే. సడన్గా అది ఆగిపోతే మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు అట్లా మస్తు భయమై ఉండే. ఇదంతా బ్యాక్ వాటర్స్ అనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ మనం ఏమంటారు బీచ్ సైడ్ వెళ్తాము. అది మాత్రం క్రేజీ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేనైతే. బీచ్ని దూరం నుంచి చూసినప్పుడు అయితే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ మనం వాటర్లో షిప్లో వెళ్తుంటే మస్తు భయం అవుతుంది. అంటే ఇది అంత పెద్ద షిప్ కాదు కాబట్టి భయం అవుతుండే, పెద్దది అయితే కొంచెం ధైర్యంగా ఉంటుండే ఏమో. సో ఫస్ట్ అయితే ఈ షిప్ యార్డ్, ఇక్కడే మన KGF సినిమా అదంతా షూటింగ్ అయ్యింది అది అని చెప్పారనమాట వాళ్ళు. దాని తర్వాత అక్కడ నుంచి మ్యాంగ్రూవ్స్కి తీసుకెళ్ళినారు. సో మ్యాంగ్రూవ్స్ దగ్గర కూడా చాలా మంచిగా అనిపిస్తుంది.
సో ఇట్ వాజ్ ఆల్ సరౌండెడ్ బై ది ట్రీస్. అదంతా మంచి ఎక్స్పీరియన్స్. మంచిగా వాళ్ళు చెప్పారనమాట ఒక్కరొక్కరు వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగండి అని. ఫస్ట్ అయితే మా అక్క పోయింది, మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ నేను తీసిన. ఎందుకంటే ఎప్పుడు నాకే ఫొటోస్ మంచిగా తీయరు, నేనే వీళ్ళందరికీ మంచిగా ఫొటోస్ తీస్తా, వీడియోస్ తీస్తా. మా మమ్మీ చూడండి ఎంత హ్యాపీగా ఉంది, షీ వాజ్ రియలీ ఎంజాయింగ్ ద రైడ్. మా చెల్లి కూడా మంచిగా ఫొటోస్ దిగింది. సో అందరేమో లైఫ్ జాకెట్లు వేసుకొని ఫోటోలు దిగుతుంటే నేను మాత్రం ధైర్యం చేసి లైఫ్ జాకెట్ ఇప్పేసిన అనమాట. భయం అవుతున్నా కూడా ఇప్పేసి మంచిగా ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్ ఆ సాంగ్ పాడుకుంటూ మంచిగా ఇట్లా డాన్స్ చేస్తుండే అనమాట నేను. సో నేను భయపడను, ఎవరన్నా వేరే వాళ్ళు ఉన్నా కూడా డాన్స్ చేస్తూనే ఉంటాను అనమాట. ఐ రియలీ ఎంజాయ్ ద మూమెంట్ సో మచ్. దాని తర్వాత అక్కడ పైకి ఎక్కి మంచిగా పాటలు పాడుకుంటూ ఓవర్ యాక్షన్ చేసిన కొంచెం సేపు. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ మీ దట్ ఐ లైక్ ఇన్ మై సెల్ఫ్ ఇస్ ఐ ఎంజాయ్ సో మచ్. అంటే ఐ లివ్ ఇన్ ద మూమెంట్ సో మచ్. మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతా, ఐ ఎంజాయ్ ఎవ్రీ బిట్. అండ్ నాకు ఎవ్వరు అవసరం లేదని అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఐ ఫీల్ హ్యాపీ బై మై సెల్ఫ్. సో దాని తర్వాత మా మమ్మీ ఎక్కి మంచిగా ఫొటోస్ దిగింది. షీ వాజ్ రియలీ హ్యాపీ బికాజ్ వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళారు కాబట్టి. దాని తర్వాత ఐలాండ్కి వచ్చాము. ఎండ కొట్టింగ్, స్కిన్ మండింగ్, బట్ హెయిర్ బ్యాండ్ చేయడానికి తీసుకొచ్చుకున్నా కానీ చేయలేదు. వీఆర్ గోయింగ్ టు షూటింగ్ లొకేషన్ PS1. ఇప్పుడే బోట్లో వచ్చినాం. అందరు మనం చూస్తుంటే వీడియో రికార్డ్ చేయడం కొంచెం కష్టమే, బట్ వీఆర్ ట్రయింగ్ హార్డ్. ఆర్ యు ఎంజాయింగ్ మమ్మీ? ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పసిపోయిన రొట్టెలకు పోతివా నాదా ఒక్కదాన్నోయి. ఈ పాట మీరు విన్నారా? వింటే మీకు నచ్చిందా లేదా నా కమెంట్స్లో చెప్పండి. నాకు నచ్చింది. ఈమెకు నచ్చకపోతే తెలంగాణ వాళ్ళకి బీట్ ఉన్న సాంగ్స్ ఎవరికైనా నచ్చుతాయి. నువ్వు తెలంగాణ కాకపోతే ఉడుకుడుకు రొట్టెలు అంటే పాసిపోయిన రొట్టెలు అంటే పాసిపోయిన రొట్టెలు అంటే వేరే ఏం లేదంటనే. We met a Hyderabadi here. అయితే అక్కడ ఒక కోట లాంటిది ఉంది అని అందరు వెళ్ళి చూస్తుంటే ఆ ఆంటీ చెప్పింది అనమాట అక్కడ ఏం లేదు అంటే. నేను మా చెల్లి అక్కడే ఆగిపోయామన్నమాట. ఫుల్ ఫొటోస్ దిగినాం ఆగి. మా మమ్మీ మా అక్క అక్కడ వరకు పోయి మంచిగా చాయ్ ఏదో ఉంటే తాగొచ్చారంట. నేనేమో ఫుల్ రీల్స్ మంచిగా ఫొటోస్ ఇన్స్టాగ్రామ్ కోసం దిగుతుండే. చాలా మంచిగా అనిపించింది. ఆ రెండు చెట్ల మధ్యలో మంచిగా పడుకొని ఫొటోస్ దిగిండే నేనైతే. అండ్ మీకు ఇది తెలుసా, చెట్టును హగ్ చేసుకుంటే ఎనీథింగ్ ఇఫ్ యూ హగ్ అ హ్యూమన్ ఆల్సో కొంచెం మంచిగా రిలీఫ్ ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీ అవుతుంది అంట. సో ఇఫ్ యూ ఫైండ్ ఇట్ ట్రీ జస్ట్ హగ్ ఇట్. సో కొంచెం సేపు అక్కడే టైంపాస్ చేసి మంచిగా రీల్స్ తీసుకొని కొంచెం వీడియోస్ తీసుకొని ఎంజాయ్ చేస్తుండే అనమాట. జస్ట్ లుక్ ఎట్ మీ ఎంత స్ట్రగుల్ అవుతున్నా, చెప్పులు ఇప్పి అక్కడ పైకి ఎక్కి ఏదో స్టంట్లు వేస్తున్నా అనమాట నేను ఏదో చేద్దామని. బట్ ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ అవుట్. సో ఆపేసి మంచిగా అక్కడనే డాన్స్ చేస్తుండే. అప్పట్లో మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసినారనమాట. Guys, we are on an island. We finished boating. Not finished. Midway. So మీరు దిగలేదా? కమలు పెట్టిన చూడవా నా చౌలనన్న చూడవా, ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా. అవునా? ఫోటో దింపు నన్ను. పాసిపోయిన రొట్టెలకు పోతివా నాదా ఒక్కదాన్నోయి. సో షిప్ యార్డ్ అన్నా కదా, మళ్ళీ పోయే దారిలో కూడా కనిపించింది. సో KGF మూవీలో ఉన్నది ఇదే అనమాట. దాని తర్వాత మేము ఈ బీచ్ సైడ్ వెళ్తుండే అనమాట, అదే ఓషన్ సైడ్. మస్తు భయం అయింది నాకైతే. Did you enjoy a lot or not? వాటర్ దూరం నుంచి చూడనికనే మధ్యలోకి ఓషన్ మధ్యలోకి పోతే గడగడలు ఆడిపోతాయండి.
మేము పక్కనే పాండి మెరీనా బీచ్ ఉంటే అక్కడ కూడా వచ్చామన్నమాట. రాక్ బీచ్ దగ్గర అంతా తీసుకోవడానికి వీడియోస్ అవ్వలేదు. సో ఇక్కడ మంచిగా కొన్ని వీడియోస్ తీసుకున్నాం అనమాట ఇన్స్టాగ్రామ్ కోసము. దాని తర్వాత వి వెన్ బ్యాక్ హోమ్ అంటే హోమ్ కాదు, అదే హోటల్ రూమ్కి వెళ్ళామన్నమాట. దాని తర్వాత మంచిగా ఫుడ్ తీసుకొని వచ్చి రూమ్లో గట్టిగా తినేసినాం అనమాట. తిన్న తర్వాత ఈవినింగ్ నేను మా అక్క మా చెల్లి మళ్ళీ బీచ్ సైడ్ వాక్కి వెళ్ళినాం అనమాట. మంచిగా నడుస్తూ ఫ్రెంచ్ కాలనీ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాము. దాని తర్వాత నైట్ అయిపోయింది అప్పటికే. సో ప్రతి గ్యాంగ్లో ఒకరు ఉంటారనమాట, ఎంత వేడిగా ఉన్నా కూడా చాయ్ తాగేటోళ్ళు. మా అక్క షీఈస్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నేను మా చెల్లి ఏమో మంచిగా ఐస్ క్రీమ్ తింటుండే. నాకు ఐస్ క్రీమ్స్లో చాలా వరకు అయితే స్కూప్స్ ఇష్టం, కానీ ఈ మధ్య చాలా అరుణ్ ఐస్ క్రీమ్స్ నచ్చుతున్నాయి అనమాట. మా యూనివర్సిటీలో ఉన్నప్పుడు తినేదాన్ని బటర్ స్కాచ్ అరుణ్ ఐస్ క్రీమ్స్లో. ఇట్ జస్ట్ వావ్. అండ్ 5 రూపీస్ది మినీ బైట్స్ ఉంటాయి, అవి అయితే ఇంకా బాగుంటాయి అనమాట. అందులో బ్లూ కలర్ది ఉంటుంది, బబుల్ గమ్ ఫ్లేవర్ ఏదో ఉంటుంది అనమాట. అది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్ట్రాబెర్రీ కూడా ఉంటుంది అనుకుంటా, ట్రై చేయండి. అండ్ థ్యాంక్ మీ లేటర్. సో అలా మంచిగా స్ట్రీట్స్లో వాక్ చేస్తూ ఒక షాపింగ్ ఏరియాకి అయితే వెళ్ళిపోయామన్నమాట. మేము మమ్మీని రూమ్లో వదిలేసి, సారీ గైస్, ఐ జస్ట్ సో క్యూట్ బాయ్. పాండిచేరి వెళ్ళి షాపింగ్ చేయాలంటే పక్కా యూ డోంట్ మిస్ దిస్ నెహ్రూ స్ట్రీట్. సో అక్కడ మొత్తం వెస్ట్రన్ వేర్ ఉందన్నమాట. షార్ట్ లెంత్ టాప్స్ నుంచి లాంగ్ ఫ్రాక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. డూ చెక్ ఇట్ అవుట్ వెన్ యూ గో టు పాండి. కలెక్షన్ కూడా మంచిగానే అనిపించింది. సో యా, నేనైతే ఏం తీసుకోలేదు, మా అక్క మాత్రం స్కర్ట్ తీసుకుందనమాట. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము ఆటో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అదే హోటల్ రూమ్కి వెళ్ళిపోయాము. దాని తర్వాత హోటల్కి వెళ్ళాక నేను హెయిర్ బ్యాండ్ చేస్తా అన్నా కదా, అది చేసినాను అనమాట. అవుట్కమ్ ఏమో నార్మల్, ఓకే మంచిగా వచ్చింది, కానీ ఊడిపోతుండే అనమాట. సో ఐ కుడెంట్ యూస్. దాని తర్వాత కొంచెం స్నాక్స్ తిని, ఆ రోజే ఫైనల్స్ ఉండే అనమాట, ఐపీఎల్ ఫైనల్స్. అది చూస్తూ కొంచెం సేపు టైంపాస్ అయిపోయింది అనమాట. ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది, చాలా బాధపడ్డాము. ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.